హలో అందరికీ. ఒక ట్రిప్ ప్లాన్ చేయాలంటే ఎన్ని విషయాలు తెలియాలో నాకైతే ఈ ట్రిప్ ప్లాన్ చేశాక చాలా అర్థమైంది. మనం ఒక వెహికల్ తీసుకొని వెళ్తున్నామంటే దానికి కొన్ని కండిషన్స్ అండ్ రూల్స్ ఉంటాయి. ఎలా అంటే 1 వీక్కే మనము పర్మిట్స్ అనేవి మనము కేరళ అనేది తమిళనాడు అనేది మేమైతే ట్రిప్ ప్లాన్ చేసాము. దీంట్లో స్టేట్ పర్మిట్స్ అని ఉంటాయని, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్ అనేది ఉంటుందని, అవి మనమే పే చేయాలని, బస్కి కిలోమీటర్ చొప్పున పే చేయాలి, వాళ్ళకి బేటా అని వస్తా అని, డ్రైవర్స్కి ఇంత అమౌంట్ అనేది చాలా విషయాలు నేనైతే తెలుసుకున్నాను. మేము ఒక బస్సు మాట్లాడుకున్నాక దానికి కొంచెం రిపేర్ వచ్చింది. తర్వాత 2 డేస్ డిలే అయిపోయింది. అందులో కూడా నేను చాలా సఫర్ అయ్యాను. నేను ఇనిషియేట్ చేశాను దీనికి. చాలా ప్రాబ్లం అయితే చాలా ఫేస్ చేశాను. పర్లేదు, కానీ చాలా విషయాలు అయితే నేను నేర్చుకున్నాను. మనము ఒక టూర్కి వెళ్ళాలనుకున్నప్పుడు అది అంత నార్మల్ విషయం ఏం కాదు. ఇందులో మళ్ళీ దీంట్లో అయితే అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ కేర్ అయినా ఏదైనా మనం చూసుకోవాలి కదా. బస్ కండిషన్ బాగుండాలి. ఏ వెహికల్ అయినా కూడా మనం తీసుకున్నప్పుడు ఆ వెహికల్ అనేది బాగుందా, కండిషన్ లేదా అనేది తీసుకొని స్టార్ట్ అవ్వాలి. మేమైతే కేరళ తమిళనాడు టూర్ ప్లాన్ చేసాము. కానీ బస్సు అనుకున్న డే రాలేదు. 2 డేస్ డిలే అయింది. అనుకున్న టైంకు రాలేదు. నైట్ టైంలో రావడం వల్ల మేము నెక్స్ట్ డే ఆ డే వేస్ట్ అయిపోతుందని కాణిపాకం వెళ్ళాము. ఏదైతే ఏంటి మన మంచికే అని మేము వినాయకుడితో స్టార్ట్ చేసాం ట్రిప్ని.